మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జిల్లాలోని రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి టీడీగుట్ట ప్రాంతంలో ప్రధాన రహదారి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు, పూర్తిగా దాదాపుగా ఫీటు 2 ఫీట్ల వరకు కూడా ప్రధాన రహదారిపైనే గుంతలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఆ గుంతల్లో స్థానిక యువకులంతా కూడా, స్థానిక వాసులంతా కూడా అందులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ప్రధాన రహదారిని చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ నుంచి చించోలి వెళ్ళేటటువంటి రహదారి ఇది. ఈ రహదారి గుండా నిత్యం హెవీ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, వేల సంఖ్యలో వెహికల్స్ అన్ని కూడా తిరుగుతుంటాయి. సో ఇంత పెద్ద రహదారి పైన ఈ రకమైనటువంటి భారీ గుంతలు ఏర్పడ్డటువంటి నేపథ్యంలో ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ గుంతల్లో కొన్ని వాహనాలు కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరగా ఈ రహదారికి మరమ్మతులు చేయాలంటూ కూడా స్థానిక పట్టణవాసులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా తెలియని వారు నీరుని చూసి అనుకోకుండా ముందుకు ఈ గుంతలోకి వచ్చి ప్రమాదాల బారిన పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారిని కొంత హెచ్చరిస్తూ ఇక్కడ కొన్ని కట్టెలు కావచ్చు, కొన్ని బట్ట ముక్కలు లాంటి వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. పూర్తిగా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రధాన రహదారి ఈ రహదారి పొడవునా కేవలం ఇక్కడే కాకుండా ఆ ముందు భాగం వరకు కూడా పూర్తిగా గుంతలమయమైనటువంటి నేపథ్యంలో స్థానిక కాలనీ వాసులు అక్కడ కొంత గుంతలలో మట్టిని కూడా వేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత మట్టి వేసినా, ఎంత ఆల్టర్నేట్ చేసినప్పటికీ కూడా ఇదే తరహాలో ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రధాన రహదారి తాండూరు వెళ్ళాలన్నా, పరిగి వెళ్ళాలన్నా, కోయిలకొండ వెళ్ళాలన్నా, ఇవి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రహదారి నుంచే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాహనాలు కూడా హెవీ వెహికల్స్ అన్ని కూడా ఇదే రహదారి గుండా వెళ్తున్నాయి. కాబట్టి ఈ రకంగా పరిస్థితి ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు స్థానిక యువకులు ఉన్నారు. ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? ఈ ప్రాబ్లంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వారు ఏం చెప్తున్నారు? అందరికీ నమస్కారం. మాది తిరుమందేవన్గుట్ట, పాలమూరు పట్టణం, 45వ వార్డు. దాదాపు దశాబ్దాల కాలంగా కూడా పాలకులు మారినా, పార్టీలు మారినా, రాజకీయ నాయకులు మారినా, ఎమ్మెల్యేలు మారినా మా పాలమూరు ప్రజల పరిస్థితి అందుట్లా ఈ తిరుమందేవన్గుట్ట ప్రజల పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. వర్షాకాలం వస్తే చాలు, చినుకు పడితే చాలు, చిత్తడి అయ్యి మొత్తం రోడ్లంతా ధ్వంసం అయ్యి మొత్తం నీటి ప్రవాహానికి రోడ్లన్నీ దెబ్బతిని గుంతలమయంగా మారి, మీరు ఇంతాక చూసిండొచ్చు, గుంతలు అంటే ఏదో మామూలు గుంతలు కాదు, దాదాపు మోకాలెత్తు నీళ్లున్న గుంతలు. ఈ ఈ ఒక వారం రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాలకంతా రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యి గత 3-4 రోజుల నుంచి దాదాపు 3-4 ప్రమాదాలు జరిగినాయి. నిన్ననే ఒక ఆటో కూడా బోల్తా పడడం జరిగింది. అలాగే చాలామంది ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బైక్ల మీద నుంచి కింద పడి కాళ్ళు చేతులు విరిగి గాయాల పాలు కావడం జరిగింది. మీరు ఇందాకే చూసుకున్నట్టు మోకాలెత్తు నీళ్లు ఇప్పుడు అంటే వర్షం పడట్లేదు, అయినా నీళ్ళు ఇన్ని ఆగున్నాయి. ఒకవేళ వర్షం పడుతుంటే ఆ వర్షం పడే టైంలో నీళ్ళని నిండి ఇంకా రోడ్లు ఏ విధంగా ఏ పరిస్థితులు ఉంటాయో మీరు అందరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఇది ప్రధాన రహదారి. మన తిరుమందేవన్గుట్ట నుంచి, మన మహబూబ్నగర్ నుంచి కోస్గి, కొడంగల్, అలాగే ముంబై వెళ్ళాలన్నా, కొడంగల్ వెళ్ళాలన్నా, మన ముఖ్యమంత్రి ఊరుగారైన కొడంగల్ వెళ్ళాలన్నా, ముంబై వెళ్ళాలన్నా మెయిన్ రోడ్ ఇదే. ఇంతటి రోజు పొద్దుగాల లేస్తే ఎన్నోగా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, వందల వేల సంఖ్యలో ఉన్న బస్సులు, లారీలు, హెవీ వెహికల్ ట్రాన్స్పోర్ట్లు, అన్ని రకాల వాహనాలు కొన్ని వేల సంఖ్యలో పొద్దుగాల లేస్తే రాత్రి వరకు చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ఈ టీడుగుట్ట ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్యతో ఒక బాధ అంటే ఈ వర్షాకాలం వస్తే ఈ గుంతలు మొత్తం డ్యామేజ్ అయ్యి గుంతల వాళ్ళ నుంచి కూడా మొత్తం అందరు ప్రమాదాలు జరిగి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మున్సిపల్ అధికారుల, ఆర్ఎంబీ అధికారులకి, సంబంధిత అధికారులకి మేము సోషల్ మీడియా ద్వారా, వీడియోల ద్వారా మా టీడుగుట్ట స్థానిక ప్రజల యొక్క అన్ని ఇబ్బందుల గురించి కూడా, ఈ గుంతల విషయాలు కూడా వాళ్ళ దృష్టికి మేము సోషల్ మీడియా ద్వారా కూడా తీసుకుపోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా స్థానిక నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, అలాగే సంబంధిత రోడ్డుకు సంబంధించిన ఆర్ఎంబీ అధికారులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. అందుకే ఈరోజు మేము స్థానిక యువకులమంతా, ప్రజలము, టీడుగుట్ట 45వ వార్డు ప్రజలమంతా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయాలి ప్రభుత్వానికి అని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇది సెంట్రల్ స్టేట్ అని కాదు, ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల ఇబ్బందులను తొలగించాలని మేము ఓట్లేసే వాళ్ళని ఎన్నుకున్నాం. కానీ ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ గారు కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రకంగా ఎక్కడైతే రోడ్లు ఇవన్నీ డ్యామేజ్ అయ్యాయో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. వారి దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్య? వారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్తాం. ఈరోజు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో అరవింద్ కుమార్ గారు,
ఆ సార్ గారికి మేము ఒక తిరుగుడ ప్రజలు కాదు యావత్ పాలమూరు ప్రజల తరఫున ఒక విన్నపాన్ని విన్నవించుకుంటాం. ఎందుకంటే మీరు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అయితే ఏదైతే తీసుకున్నారో ఆ కార్యక్రమము ఈరోజు వర్షాలు పడి గత వారం రోజులుగా పాలమూరు మొత్తము ఇబ్బడి ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసి ముద్దయిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం డ్యామేజ్ అయినాయి. మీరు నిన్న చూసుకుంటే మన అప్పన్నపల్లి బ్రిడ్జ్ కూడా సైతం ఏకంగా మొత్తం రహదారులు అంతా డ్యామేజ్ అయ్యి వెహికల్ కానీ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉన్నప్పుడు సాక్షాత్తు మన జిల్లా ఎస్పీ గారే రంగంలోకి దిగి ఆ వర్షంలో వాహనాలు ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను పిలిపించి వెంటనే చర్యలు తీసుకోమని ఉపక్రమించిన పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నాం. సాక్షాత్ ఎస్పీ గారు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి రోడ్లు బాగు చేయండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఆ సెక్రటరీ గారికి ఒకటే కోరుకుంటున్నాం, మీరు పాలమూరు పట్టణంలో అన్ని రహదారులు దెబ్బతిన్న రహదారులను వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. మీరు మళ్ళీ ఏదో డస్ట్ వేస్తే రీసెంట్గా ఒక 10-15 రోజుల కింద డస్ట్ వేసిండ్రు, కానీ ఆ డస్ట్ వర్షం పడినప్పుడు తడిగా ఉన్నప్పుడే రోడ్డుకుంటుంది. అది వెట్టయినాక ఎప్పుడైతే ఎండుతుందో అదంతా మొత్తం దుమ్ము అంతా కళ్ళలకు చేరుకొని అట్లా కూడా ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి మీరు ఏదో ఇది డస్ట్ వేసి ఊకే ఏదో పై చర్యలు చేయకుండా శాశ్వత పరిష్కారం చూపించి ఇది పెద్ద హైవే కాబట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఈ దారుణమైన ఇబ్బందుల నుంచి తిరుమల దేవుని గుట్ట ప్రజలను కాపాడ, అలాగే పాలమూరు ప్రజలకు కూడా ఎక్కడికక్కడ మరమ్మతులు చేసి ఈ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని ఈ పాలమూరు ప్రజల తరఫున అలాగే టీడుగుట్ట ప్రజల తరఫున అందరి తరఫున కూడా కోరుకుంటారు. మీరు చెప్పండి, అంటే కేవలం వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా? మామూలు సమయాల్లో కూడా ఇక్కడ గుంతలు ఇట్లే ఉంటాయి? మామూలు సమాధానం ఇట్లే ఉంది. ఎందుకంటే ఇది ఏసీ రోడ్డు చాలా సంవత్సరాలు ఇంతవరకు దీని పని కాలేదు. అది కటింగ్ ఉంది, అది ఉంది అని ఇట్లే ఇడిచిపెట్టిండ్రు దీన్ని. జర మేము ప్రభుత్వం నుంచి కోరుతున్నాము, దయచేసి మా ఈ పరిస్థితిని మీరు ఇది చేస్తామని ఇది చేసుకుంటున్నాం. మేము మా పరిస్థితులు చాలా ఇది ఉంది. ఈడ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది, పిల్లలు స్కూల్ ఉంది పక్కల, వస్తారు పోతారు. దాని గురించి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, దయచేసి మాకు ఇది హాస్పిటల్ ఇట్లా ఉంది, ముందల హాస్పిటల్, ఈడ స్కూల్ ఉంది, దీని గురించి మీరు ఆలోచిస్తారని పెద్దోళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు. ఇది ఇంకోటి ఏంటంటే సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు పోయే ఊరికి ఇది రహదారి పెద్ద దారి, ఇది బొంబాయి హైవే. దీని గురించి మీరు పట్టించుకుంటారని మేము ఒక ఇది చేస్తున్నాం, మీతోటి రిక్వెస్ట్. దీన్ని ధర తొలతగా దీన్ని మీరు ఆహ్వానిస్తారని మేము. ఈ వర్షాలు పడ్డ తర్వాత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి, ఇక్కడంతా కూడా నీళ్లు మలుస్తున్నాయి. ఎవరైనా అధికారులు వచ్చి చూసారా ఇక్కడ గుంతలేంది, పరిస్థితి ఏ రకంగా ఉంది, దీన్ని ఎట్లా ఇబ్బందులు తొలగించాలనేది ఎవరైనా వచ్చి చూసారా? వచ్చి అయితే ఎవరు చూడలేదు. ఇంతకుముందు ఇక్కడ ఉన్న లోకల్స్ మన లీడర్స్ వాళ్ళు వచ్చి డస్ట్ వేయించిండ్రు. ఆ డస్ట్ నిలబడతలేదు. అది 2-3 సార్లు వేసిండ్రు కానీ అది నిలబడతలేదు. 2 దినాలు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇదే ఇబ్బంది. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ రోడ్డు, కొత్త రోడ్డు నిర్మాణం చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు అవుతుంది. అది ఇంతవరకు ఇంకా రోడ్డే లేదు, ఏమి లేదు. ఇంతవరకు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని మేము గిట్లగా ఒక కళ కంటున్నాం, రోడ్ వస్తుంది మంచిది అని, కానీ అయితలేదు అది. ఇది కాక ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ రోడ్లు చాలా ఎక్కువ గుంతలే అవుతాయి. ఇది ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీనికి సిమెంట్ రోడ్ ఉంటే ఇంకా బాగుంటుందని. ఎందుకంటే ఇది భూమి ధర చక్కగా లేదు ఇక్కడ అని నేను అనుభవిస్తున్నాను. ఇది చూస్తున్నాం కదా, ఒక పక్క బస్సీ దవాఖాన ఉంది, మరో పక్క ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ రెండింటి మధ్య ఈ రకమైనటువంటి భారీ గుంతలు ఏర్పడి రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల తిరుమల దేవుని గుట్టకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఈ పక్కన చూసుకున్నట్టయితే బస్తీ దవాఖాన. ఈ రెండింటి మధ్యనే పెద్ద గుంతలు ఏర్పడము, ఈ రకంగా పూర్తిగా రోడ్ అంతా డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడం కావచ్చు, అదేవిధంగా వచ్చిపోయేటటువంటి వాహనదారులకు అందరికీ కూడా ఇబ్బందులు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దీనిపై అనేక సార్లు తాము సోషల్ మీడియాలో కావచ్చు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన ఈ గుంతలు మోకాళ్ళ లోతు వరకు ఏర్పడినటువంటి గుంతల్లో తూతూ మంత్రంగా డస్ట్ వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ డస్ట్ వేయడం కారణంగా ఎప్పుడైతే వర్షాలు తగ్గుతాయో అప్పుడు ఇదంతా కూడా దుమ్ము ధూళి ఎక్కువగా వచ్చేసి అనారోగ్యాల బారిన పడడం, అదేవిధంగా ఈ దుమ్ము ఎక్కువగా లేస్తున్నటువంటి సమయంలో ప్రమాదాల బారిన పడడం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ హాస్పిటల్, ఇదే విధంగా పాఠశాల కూడా ఉంది. కాబట్టి ఈ డస్ట్ కు సంబంధించినటువంటి దుమ్ము ధూళి అంతా కూడా
వాటిలోకి కూడా వెళ్ళి వారంతా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహబూబ్నగర్ పట్టణ వ్యాప్తంగా కూడా ప్రతి కాలనీలలో కొత్త కొత్త సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి ఇంత ప్రధాన రహదారి, ఇన్ని వేల వాహనాలు తిరిగేటటువంటి ప్రధాన రహదారిని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది స్థానికులు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇకనైనా అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత మరమ్మతులు చేసి మళ్ళీ ఈ రకంగా గుంతలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.